ఈ మధ్య కాలంలో సన్నివేశం ఏదైనా నోరు జారడం, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయాక సారీలు చెప్పడం సినీ నటులకు పరిపాటైపోయింది. ఈ నోరు జారడం అన్నాక నాలుక ఖర్చుకోవడం నటుడు రాజేంద్ర ప్రసాద్కు పరిపాటైంది. హీరోగా ఆయన హాస్య నటనకు చేసిన సినిమాలకు ఫిదా అవ్వని ఫ్యామిలీ ఆడియన్స్ లేరంటే అతిశయోక్తి కాదు. కానీ ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకుల గుండెలో స్థానం సంపాదించుకున్న ఈయన ఈ మధ్య వరుసగా నోరు జారుతూ విమర్శల పాలవుతున్నారు. రాబిన్వుడ్ ఈవెంట్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఎస్పీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలీపై తీవ్ర స్థాయిలో బూతులు మాట్లాడుతూ సంబోధించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సహా నటులకు కనీస గౌరవం ఇవ్వకుండా స్టేజ్ పైనే చులకన చేసి మాట్లాడడంతో నటుడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అప్పుడు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. పదే పదే నోరు జారుతూ తన సంపాదించుకున్న పేరు ప్రతిష్టను తనే స్వయంగా మంటగలుపుకుంటున్నారు. ఇక తాజాగా 24వ తానా మహాసభలకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ అక్కడ కూడా నోరు జారి ఏకంగా మాజీ ప్రధాని పివి నరసింహారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది డేట్రాయిటా లేక బెజవాడా తెలియట్లేదు అన్న మాటకు సభికుడు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, ఈ మాట నువ్వే కాదు నాయన, దివంగత ప్రధాని పివి నరసింహారావు కూడా చెప్పారు. ఆయన పెద్ద పెద్ద సూట్ కేసులైతే చివరకు ఈ సినిమా చూసి స్వంతన పొందేవారు అని చెప్పుకొచ్చారు. మాజీ ప్రధాని గురించి ప్రస్తావించేటప్పుడు కేసులని చెప్పడం ఏమీ బాగోలేదని పలువురు నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ పై ట్రోలింగ్ కు దిగారు. అలాగే వెండి తెరకు పరిచయం అవ్వడానికి ముందు సన్నగా దరిద్రంగా సత్యభామ జుట్టుతో ఉండేవాడినని కమెంట్ చేశాడు. దీనిపైన విమర్శలు వస్తున్నాయి. తన సోది చెప్పుకోవడానికే పనిగా రాజేంద్ర ప్రసాద్ ప్రసంగం సాగింది. అంత పెద్ద వేదికపై రాజేంద్ర ప్రసాద్ తన గొప్పలు చేసిన సినిమాల గురించి చెప్పుకుంటూనే ప్రసంగం ముగించాడు. మొత్తం మీద వేదికలపై మాట్లాడే సమయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సెలబ్రిటీలకు నెటిజన్లు చురకలంటిస్తున్నారు.